తల కట్టి అని మర్చిపోతుంది. ఈరోజు కులం కూడు పెట్టాలి. కులాలు మతాలు అనేటివి మనకి ఇవి కూడా తిని పెట్టవు. అదే ఆ రోజు సత్యశోధక ద్వారా మహాత్మా ఫులే చెప్పాడు, అమ్మ కూడా చెప్పింది, ఆడపిల్లలకు చదువు ఉండాలి, ఆడపిల్లలకు బాల్య వివాహాలు ఉండొద్దు, ఆడపిల్లలు బయటకు వచ్చి సమాంతరంగా బతకాలి, అమ్మాయిలకు సమాన హక్కులు ఉండాలి, వీళ్ళు చదువుకోవాలి అని చెప్పేసి ఆ రోజు అంది. కాబట్టి అందుకే ఆమెను ఈ తొలి మహిళా ఉపాధ్యాయులుగా అంటాము. అందుకే ఆమెను చదువుల తల్లిగా కొలుస్తాం. మనకు సరస్వతి దేవి చదువుల తల్లి కాదు, మహాత్మా సావిత్రిబాయి ఫులేనే మనకు చదువుల తల్లి. ఆమె సాక్ష్యం, మన కోసం చదువు చెప్పే తల్లి ఆమె మనకు సాక్ష్యం. అలాంటి దారిలో మనం చదవాలి. మనకు చదువు ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎవరు చెప్తే వస్తుంది? ఇలా పెట్టి